ఫస్ట్ మేము ఎవరో తెలియాలంటే కొన్ని చూపిస్తాను, అవి చూసేయండి. ఇప్పటికైనా అర్థమైందా మేము ఎవరు అనేది? అర్థమైంది, రోడ్ వర్కర్స్ అంట కదా. కాదు, మేము కూడా సమాజ సేవ చేయడానికి ఉపయోగపడతామని ఈ పని. ఆ బొంగు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, మీరేం చేస్తారా? దసరా కదా, పిల్లకాయలందరం ఉన్నామని. నన్ను మర్చిపోతావేంట్రా? పిల్లకాయలతో పాటు ఆటోమామ ఉండడం వలన కూడా ఈ పని జరిగింది. అసలు ఈ పని ఎందుకు చేశామంటే పెద్దగా చెప్పుకోవడానికి మాత్రం ఏం చేయలేదు. హాలిడేస్ కదా, అందరం కలిసికట్టుగా ఉన్నామని కలిసికట్టుగా చేసేసాం. మెయిన్లీ ఎందుకు చేసామంటే ఇది ఒక గుర్తింపు మాకు ఉంటుంది అని చేసాం. అంతేకాని ఇక్కడ సమాజ సేవ చేసే అంత పెద్దవాళ్ళం ఇక్కడ ఎవరు లేము. మాకు చేయాలనిపించింది కాబట్టి ఎంత ఎండ కొట్టినా లెక్క చేయకుండా చేసేసాం. ఇది చేయడానికి గవర్నమెంట్ ఉంది కదా, మీరే చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు. గవర్నమెంట్ బిజీగా ఉందని అప్పట్లోగా మేము ఎలాగో ఫ్రీగా ఉన్నామని చేసిన పని ఇది. అయినా ఈ పని చేయడానికి పెద్దగా మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ రూట్ చాలా డేంజర్, అలాగే యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయని చిన్న మెసేజ్ ఇద్దామని చేసిన పని ఇది. అంతేకాని మేము పెద్దగా చేసింది అయితే ఏం లేదు దీంట్లో. అట్లీస్ట్ మాకు ఇక్కడ రోడ్ అయినా ఉంది, వేరే విలేజెస్ లో అయితే రోడ్డు రవాణా కూడా లేదు. అది గవర్నమెంట్ గమనించి రోడ్లు వేయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ పని చేయడానికి ముందుకు వచ్చిన పూర్ణ గణేష్ కి, అలాగే సమ్మెట్ వినోద్ కి, మిగతా పిల్లలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న మా గ్రామ ప్రజలు. ఏం ఆశపడకుండా ఎండలో ఇంత కష్టపడిన చేసిన పిల్లలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న వెహికల్స్.